ఇప్పుడు మనం బెండ పెట్టినాము, మునగ పెట్టినాము, ఇవేమో అంతర్ పంటలుగా ట్రీట్ చేసుకుంటూ మనకు ఆదాయం కోసం పెట్టినాం. మరి వీటికి వచ్చే పెస్ట్ ఉంటది కదా, ఇప్పుడు మునగకు వస్తుంటది, కొంచెం బెండకు కూడా పురుగులు బాగానే వస్తుంది, అది దీనికి ఏమన్నా ఇబ్బంది పెట్టదా? మీరు గమనిస్తున్నారు కదా, ఏ వస్తువు అయినా వదిలిపెడితే నిజంగానే వస్తుంది. ఒకటి కలుపు రానివ్వకపోవడం, రెండవది రెగ్యులర్గా ప్రాసెస్ వైజ్ షెడ్యూల్ ప్రకారం మందులు కొట్టుకోవాల్సిందే. అట్లా చేయకపోతే నడవదు. మేము బెండికి ఇంగువ కూడా కొడతాం, పసుపు, ఇంగువ, మజ్జిగ, నీమ్ ఆయిల్ ఇలాంటివి కూడా వాడతాము. మా తర్వాత ఫర్మెంటేషన్ ఉంది, ఫర్మెంటేషన్ కూడా స్ప్రే చేస్తాము. ఇవి కాకుండా ఉధృతంగా ఎప్పుడన్నా ప్రత్యేకించి వీటిని నాశనం చేసేది పండుగ. దీనికైనా, జామకైనా, బీరకైనా, ఏ పంట, ఈవెన్ మునుగా. సో వాటి కోసం మీరు చూస్తున్నారు కదా, మనది చేసేది మనం తిప్పలు పడుతున్నాం, అది కంటిన్యూ చేస్తున్నాం. అయితే అంతర పంటలలో పెస్ట్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనకు వేరే వాటికి ఏం రాదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది ప్రత్యేకత, ఈ కొమ్మలాన్ని విస్తరించి పైనుంచి షేడో ఏర్పడి భూమి ఎప్పటికీ పచ్చిగానే ఉండి అసలు సూర్యరశ్మి దొరకకపోతే రోగం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎన్ని కొట్టినా వస్తుంది, కంట్రోల్ కూడా కాదు. పౌడరీ వస్తుంది, అథ్రాక్సినోస్ వస్తుంది, డౌనీ వస్తుంది, ఈ తెగుళ్ళని వస్తాయి. 2 ఏళ్ల తర్వాత నుంచి ఉధృతి పెరుగుతుంది. ఎప్పుడైనా 2 ఏళ్ళు కానీ 1 ఏడు కానీ. ఇప్పుడు నేను 5 ఫీట్లకే చెట్టు పెట్టుకొని పెరిగి కూర్చున్నాక 2 ఒకతాన అయినాక అలాగే నేను మధ్యలో వేస్తా పంట అంటే పోతుంది పంట. అంటే మీరు దూరం దూరం పెట్టుకోరుగా ముందు జాగ్రత్తగానే అవకాశం ఉంది అని దాన్ని ఉపయోగం చేసుకున్నాం మనం. 15 ఫీట్ల మధ్యన 3-4 ఫీట్లు వాడుకుంటే నష్టమే. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు రేపటి భవిష్యత్తులో మీరు 15 వదులుకురు కాబట్టి చెట్టుకు గాలాడేటట్టే వదులుకురు, దగ్గర అసలు పెట్టుకోవద్దు కొబ్బరి చెట్లు, పాడైపోతాయి. ఎప్పుడైతే మట్టలు రాసుకుంటాయి ఒకదానికోటి, ఆటోమేటిక్గా వాటిలో అది క్లోరోఫిల్ ఉంటుంది కదా, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది కాక కింద నీడ పడేసరికి ఫోటోసింథసిస్ లేకపోతే ఆ మట్టి చేంజెస్ రాదు కదా. కర్బనంగా మారాలంటే సూర్య భగవానుడు రశ్మి కావాలి. మరి అది దానికి అట్లీస్ట్ 20-30% వాడుకోండి మీరు. కానీ మొత్తం వాడుకొని నేను నాకు పంట ఇయ్యి అంటే మాత్రం భగవంతుడు ఇయ్యడు, భూతలు ఒప్పుకోదు. కొబ్బరి తోట ఎవరైనా పెట్టుకోవాలంటే కొంచెం దూరమే పెట్టుకోవాలి. 15 మినిమం మేడం, మినిమం 15. ఆ పైన ఎంత పెట్టుకున్నా అంత మంచిది. అయితే దాంట్లో వంగడాలు ఏవి, ఆ వెరైటీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది కుర్చా ప్లస్ షార్ట్ హైబ్రిడ్ కనుక 15 పెట్టుకున్నా. మీరు అదే అంబాజీపేట, నూజివీడు ఆ సైడ్ పోయి తీసుకొచ్చారు అనుకోండి, అవి ఖచ్చితంగా 20 ఫీట్లు పెట్టుకోవాల్సిందే. అవి చాలా పొడవై అయితే కాక కొమ్మలు కూడా విస్తరిస్తాయి, బాగా విస్తరిస్తాయి. వీటంతా దగ్గరకు ఉండవు కనుక అది దూరం పెట్టుకోవాల్సిందే. 6 మీటర్లు, 20 మీటర్, 8 మీటర్లు అట్లా కంపల్సరీ పెట్టాలి.